2026 జూన్ నాటికల్లా వెలిగొండ ప్రాజెక్టును పూర్తి చేయడమే లక్ష్యంగా పనిచేస్తున్నట్లు జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు వెల్లడించారు. వెలిగొండ ప్రాజెక్టు పనుల పురోగతిపై ఉన్నతాధికారులతో మంత్రి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. 7 కిలోమీటర్ల టన్నెల్ 2 లైనింగ్ పనుల్లో 3.2 కిలోమీటర్లు పూర్తయిందని అధికారులు మంత్రికి వివరించారు. టన్నెల్ 2లో చిక్కుకున్న బోరింగ్ మెషిన్ తొలగించేందుకు నియమించిన కమిటీ ప్రభుత్వానికి నివేదిక అందించింది. నివేదిక మేరకు బోరింగ్ మెషిన్ను తొలగించడానికి చర్యలు తీసుకుంటామని నిమ్మల తెలిపారు. ఫీడర్ కెనాల్ లైనింగ్, రిటైనింగ్ వాల్ నిర్మాణ పనులు వెంటనే మొదలుపెట్టి సీజన్ ముగిసేలోగా పూర్తి చేయాలని అధికారులను మంత్రి నిమ్మల ఆదేశించారు. అత్యంత వెనకబడినటువంటి ఫ్లోరైడ్ బాధితులైనటువంటి ప్రకాశం జిల్లాకు త్రాగునీరు, సాగునీరు అందించాలనేటువంటి లక్ష్యంతో వెలిగొండ ప్రాజెక్టును ఎట్టి పరిస్థితులైనా రేపు 2026 జూన్ కల్లా పూర్తి చేయాలని చంద్రబాబు నాయుడు గారు మాకు ఇచ్చినటువంటి లక్ష్యానికి అనుగుణంగా పనులు చేస్తూ ప్రతి వారము కూడా రివ్యూ చేస్తూ టన్నెల్ 2కు సంబంధించినటువంటి లైనింగ్ మేము అధికారంలోకి వచ్చే సమయానికి 7 కిలోమీటర్లుంటే ఈ 14-15 నెలల కాలంలో మరి 3.2 కిలోమీటర్ల లైనింగ్ని పూర్తి చేస్తాం. మిగిలిన బ్యాలెన్స్ ఇంకా దాదాపు 3.6 కిలోమీటర్లు ఏదైతే ఉందో దాన్ని కూడా రేపు జూన్లో పూర్తి చేసేటువంటి విధంగా నెలల వారీగా కూడా వాళ్ళకి లక్ష్యాన్ని నిర్దేశించడం జరిగింది. అదేవిధంగా ఫీడర్ కెనాల్కి సంబంధించి 5.3 కిలోమీటర్ల సీసీ వాళ్ళు, మిగిలినటువంటి భాగం అంతా కూడా లైనింగ్ పనులు కూడా ఈ నెలలోనే ప్రారంభించి రేపు జూన్ లోపల ఆ ఫీడర్ కెనాల్ కూడా 460 కోట్ల రూపాయలు ఏదైతే నిధులు మంజూరు చేశామో ఆ పనులు కూడా పూర్తి చేసేటువంటి విధంగా వాళ్ళకు కూడా ఒక లక్ష్యం నిర్దేశించడం, ఒక షెడ్యూల్ను కూడా వాళ్ళ దగ్గర నుంచి తీసుకోవడం.